మా చెల్లి పెళ్లి గల్లీలో జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కేవలం దావోస్ కాదు, నిన్న మొన్న జరిగిన అమెరికా పర్యటనలో కూడా అదే బాగోదు. అది కూడా చెప్తాం. ఇప్పటివరకు దావోస్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా సీఎంఓ హ్యాండిల్ నుంచి చాలా పోస్ట్ పెట్టారు. ఈ కంపెనీని కలిసినాము, అమెజాన్ని కలిసినాము, గూగుల్ని కలిసినాము, యాపిల్ని కలిసినాము. యాపిల్ ఆఫీస్ బయట, లోపల ఫోటో ఎందుకు రాలేదు మనది, బయట దిగిన ఫోటో. మొనార్క్ ట్రాక్టర్ యుఎస్ కంపెనీ కలిసినాము, వాళ్ళతో మాట్లాడినాము, ఛాయ్ పానీ తాగినాము అని చెప్పారు. కానీ ఈ కంపెనీలను కలిసినాక అఫీషియల్గా వాళ్ళు ఏం పెట్టుబడులు పెట్టబోతున్నారు, ఎప్పుడు పెట్టబోతున్నారు, తద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నారు అన్నది ఎక్కడ కూడా ప్రకటన జరగలేదు. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అడిగేది ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ 31,500 కోట్ల పెట్టుబడులు సాధించిండు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారో మేము అదే అడుగుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చినాయి 31,000 నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సీఎంఓ కార్యాలయం నుంచి అఫీషియల్గా చేసిన పోస్టులలో ఎక్కడ కూడా మెన్షన్ లేదు. కేవలం 2-3 కంపెనీలతో ఆయన ఒప్పందాలే మెన్షన్ చేసిర్రు. అది కూడా చెప్తాను మీకు, ఎట్లాంటి కంపెనీలతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఈ జరిగిన కంపెనీలు కాకుండా వేరే కంపెనీలతో కూడా రేవంత్ రెడ్డి గారు, వారి బృందం, మిత్రమండలి, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ అందరు కలిసి వెళ్ళినారు. మంచిదే, ఏదో కొత్త కంపెనీలతో మాట్లాడి కొత్త ఒప్పందాలు చేసుకొని తెలంగాణకు పెట్టుబడులు చేస్తున్నారని. కానీ మీకు తెలవాల్సింది ఏంటంటే, ఈ లిస్టులో ఉన్న కంపెనీలను కలిసినామని చెప్పి వాళ్ళు అఫీషియల్గా చెప్పినారు. కాబట్టి ఎన్ని పెట్టుబడులు చేస్తున్నాము, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పలేదు. ఎందుకంటే ఈ అన్ని కంపెనీస్తోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చర్చలు జరిగినాయి, ఎంఓయూలు అయినాయి. డేట్తో పాటు చెప్తున్నాం మేము. ఇప్పుడు వీళ్ళ టూర్లో ఏదైతే కంపెనీస్తో మేము ఆ చర్చలు చేసినామని లిస్ట్ చేసిర్రో అన్ని కంపెనీస్తో గత ప్రభుత్వం చర్చలు జరిపిందే, ఎంఓయూల ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాయి. కంపెనీ పేరు ఆర్సీసీఎం 2015-19లో బీఆర్ఎస్ ప్రభుత్వం చర్చలు చేసింది, ఎంఓయూలు చేసుకున్నారు. అమెజాన్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద క్యాంపస్ గచ్చిబౌలిలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 2016లోనే చర్చలు జరిగినాయి, ఎంఓయూ జరిగింది. మొనార్క్ ట్రాక్టర్స్ జూలై 2022, అమెజాన్ వెబ్ సర్వీసెస్ జనవరి 23, చార్ల్స్ ష్వాబ్ మే 2023, ఆర్ఎం ఈక్విటీ మే 2023, కార్నింగ్ సెప్టెంబర్ 23. సో ఇవన్నీ కంపెనీస్ అయితే వాళ్ళు చెప్తున్నారో మేము కలిసినాము, మాట్లాడినాము, వాళ్ళు పెట్టబోతున్నారు పెట్టుబడులు అని, ఎక్కడ కూడా పెట్టుబడి గురించి మాట్లాడలేదు. కలిసినాము, మాట్లాడినామని చెప్పినారు. కానీ మేము ఆల్రెడీ గత ప్రభుత్వం చేసిందే, కొత్తగా రేవంత్ రెడ్డి గారు చేసి పెట్టుబడులు ఆకర్షించి అదనంగా ఏం తీసుకొచ్చారో వాళ్ళు ఇప్పటివరకు చెప్పలేదు, మాకు తెలియదు.